హాయ్ ఫ్రెండ్స్, నమస్తే అండి. క్యారెట్ ఫ్రై సింపుల్ అండ్ ఈజీగా ఇలా తయారు చేసుకోండి. లంచ్ బాక్స్లో కానీ ఫాస్ట్గా అయిపోవాలన్నా టేస్టీగా ఉండాలని ఇలా తయారు చేసుకోండి. కావాల్సిన పదార్థాలు: క్యారెట్ని సన్నగా తరిగేసుకోండి, వెల్లుల్లిపాయ ఒకటి తీసుకొని అన్నీ పొట్టు తీసేసుకోండి. అలాగే పచ్చెనపప్పు, మినపప్పు, ఆవాలు, జీలకర్ర, కరివేపాకు, పచ్చిమిర్చి వేసుకోండి. ముందుగా స్టవ్ ఆన్ చేసుకొని బాండీ పెట్టేసుకొని 3-4 స్పూన్స్ ఆయిల్ వేసేసుకొని ముందుగా మన వెల్లుల్లిపాయలు ఉన్నాయి కదండి, అవి ఒలిసేసుకున్నాం కదా, అవి వేసుకొని బాగా కొంచెం దోరగా ఫ్రై చేసుకున్న తర్వాత పచ్చెనపప్పు, మినపప్పు, ఆవాలు, జీలకర్ర, కరివేపాకు, ఇంకా మన పచ్చిమిర్చి అన్నీ వేసేసుకొని బాగా ఒకసారి ఒక 2-3 సెకండ్స్ బాగా ఫ్రై అవనివ్వండి. అలా అని మొత్తం వేగిపోయేదాకా చూడకండి, ఎందుకంటే ఇది ఆల్రెడీ క్యారెట్ కూడా వేస్తాం కదా, దాంతోపాటు కుక్ అవుతుంది. అప్పుడు బాగానే సరిపోతుంది, లేకపోతే మాడిపోతాయి పోపులు అనేవి. అందుకని చెప్పేసి మీరు ఒక 2-3 సెకండ్స్ వేపుకున్న తర్వాత ఒక 2 మినిట్స్కి అయితే వేగిపోతుంది. అందుకే ఒక 1 మినిట్ వేపుకున్న తర్వాత మన క్యారెట్ అంతా వేసేసేయండి. క్యారెట్ అంతా వేసేసి మళ్ళీ కలిపేసుకోండి. కలిపేసుకున్న తర్వాత కొంచెం ఉప్పు వేసుకోండి, సాల్ట్ వేసుకోవాలి, సాల్ట్ వేసేసుకోండి. తర్వాత కొంచెం పసుపు కూడా వేసేసుకోండి. వేసేసుకొని మూత పెట్టేసుకొని మగ్గబెట్టేసుకోండి. చాలా అంటే చాలా టేస్టీగా వస్తుందండి, ఎంత రుచిగా ఉంటుంది. ఇలా తయారు చేసుకోండి, సింపుల్గా కూడా అయిపోతుంది. అదంతా మగ్గబెట్టేసుకోండి. మూత పెట్టుకుని మధ్య మధ్యలో చూస్తూ ఉండండి, మగ్గిందో లేదో తిప్పుతూ ఉండాలి, లేకపోతే అడుగుని మాడిపోతుంది. తిప్పుకొని బాగా మగ్గిపోయింది అనుకున్న తర్వాతనే మనం కొంచెం కారం కూడా వేసుకోవాలండి. 2-3 టైమ్స్ చూస్తూ ఉండాలి, అది మగ్గడానికే టైం పడుతుంది క్యారెట్ ఫ్రై అనేది. మగ్గిపోయిన తర్వాత కారం కూడా వేసేసుకోండి. కారంతో పాటు కొంచెం గరం మసాలా పౌడర్ ఉంటుంది కదండి, అది కూడా వేసుకోండి, చాలా టేస్టీగా ఉంటుంది. ఒకవేళ ఎవరికైనా గరం మసాలా పౌడర్ ఇష్టం లేదా అనుకుంటే మానేసేసేయండి, పర్వాలేదు. కారం వరకు వేసుకున్నా కానీ చాలా అంటే చాలా బాగుంటుంది. ఎంతో రుచికరమైన క్యారెట్ ఫ్రై అనేది రెడీ అయిపోయిందండి. ఒకసారి నచ్చితే కంపల్సరీ ట్రై చేయండి. నేను చాలా వీడియోస్ పెడుతున్నాను, మరి ట్రై చేస్తున్నారు లేదు నాకు తెలియదు, ఎందుకంటే కామెంట్ చేయడం కూడా తక్కువ, నాకు ఎవరు కామెంట్ కూడా చేయరు. బాగుందని చేయరు, ఒకళ్ళిద్దరు ఎవరో చేశారండి. ఇలా చేయండి అంటే వాళ్ళు చెప్పినట్టుగా నేను అలాగే ఎప్పుడైనా ట్రై చేస్తాను. నాకు తెలిసినవి ఉంటాయి, తెలియనివి ఉంటాయి, అందుకే ఎన్నిసార్లు అడుగుతున్నాను మిమ్మల్ని. వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి. అలాగే మన క్యారెట్ ఫ్రై అనేది అయిపోయింది. అది అయిపోయిన తర్వాత స్టవ్ ఆపేసుకుని సరిపోతుందండి. దీన్ని బాక్స్లోకి సర్వ్ చేసుకున్నాను నేనైతేని. మా అబ్బాయికి నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి.